ఎన్నో కలలను చూసే కన్నే కొదిలేసే నువ్వే. హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా బిహైండ్ లిరిక్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోని అలర్ట్ మోషన్ అయితే కనుక క్రియేట్ చేసాం. సో ముందుగా మీరు అలర్ట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. మీరు ఏ సాంగ్ అయితే లిరిక్స్ క్రియేట్ చేయాలనుకున్నారో ఆ సాంగ్ని యాడ్ చేసుకోండి. సాంగ్ని యాడ్ చేసుకున్నాక వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. సో ఈ ఫోటోని సాంగ్ ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా సో నేను ఒక 50 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సో ఇప్పుడు మీరు సాంగ్ వినండి ఒక్కసారి. ఇలా సాంగ్ విన్న తర్వాతకి మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ టైప్ చేసుకోండి. ఇలా టైప్ చేసుకున్నాక ఆ టెక్స్ట్ మిడిల్లోకి వచ్చేలా పైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని తర్వాత ఫాంట్ ఆప్షన్లో నేను ఇచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ సైజ్ నేను ఒక 20 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బార్డర్ అండ్ షాడో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇందులో షాడో అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. సో విధంగా ఎనేబుల్ చేసుకున్నాక ఇక్కడ బ్యాక్ వచ్చేసుకొని ఈ టెక్స్ట్ మీరు చూడండి ఇలా సో మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా సెట్ చేసి నేను ఇక్కడ పైన కనుక సెట్ చేస్తున్నాను. సో విధంగా సెట్ చేసుకున్నాక ఇది ఫస్ట్ లిరిక్ అనమాట. సో మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ సెకండ్ లిరిక్ ఎండ్ అయ్యే వరకు కూడా ఈ ఫస్ట్ లిరిక్ని కట్ చేసుకోవాలి. సెకండ్ లిరిక్ సాంగ్లో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఈ ఫస్ట్ లిరిక్ని కట్ చేసుకోండి. సో మనం సెకండ్ లిరిక్ కూడా ఇంకోటి కూడా యాడ్ చేస్తాం కాబట్టి అక్కడ ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు సెకండ్ లిరిక్ కూడా మనం క్రియేట్ చేయాలి కదా. సో ఈ ఫస్ట్ లిరిక్నే క్లిక్ చేసుకొని పైన లేయర్ అనే ఆప్షన్కి వెళ్ళేసి డూప్లికేట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని చూడండి ఇంకొకటి కూడా కాపీ అయింది. సో ఇలా కాపీ చేసుకున్న టెక్స్ట్ ఇలా కింది తీసుకెళ్ళండి. ఇలా కింది తెచ్చుకున్న తర్వాతకి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇప్పుడు మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో నాకు కలర్ అనేసి వస్తుంది, దాన్ని టైప్ చేసుకున్నాక ఇక్కడ సైజ్ కొంచెం పెంచుకోవాలి. సో ఫస్ట్ లిరిక్ చిన్నగా సెకండ్ లిరిక్ కొంచెం పెద్దగా ఉండాలి. సో నేను ఒక 48 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సో విధంగా ఇచ్చేసుకున్నాక సో ఈ టెక్స్ట్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చూడండి పైన ఏమో ఫస్ట్ లిరిక్ ఎన్నో అనేసి వస్తుంది, సెకండ్ లిరిక్ ఏమో కలర్ అనేసి వస్తుంది. సో విధంగా యాడ్ చేసుకోవాలి. సో చూడండి ఎగ్జాక్ట్గా ఇలా సెట్ చేసుకోండి. సో ఒకవేళ మీకు ఫస్ట్ లిరిక్ మరీ చిన్నగా ఉంటే కొంచెం పెంచుతున్నాను. నేను ఒక 24 అయితే కనుక ఇచ్చేస్తున్నాను, మరి చిన్నగా ఉంది కాబట్టి. సో చిన్నగా ఉన్న పెద్ద ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఇప్పుడు మనకు సాంగ్లో వచ్చే ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ కూడా ఇక్కడ క్రియేట్ అయిపోయినాయి. సో ఇందులో మీరు ఏదైనా ఒక లిరిక్ని క్లిక్ చేసుకోండి. సో మనం ఎఫెక్ట్ యాడ్ చేయాలి కాబట్టి సో ఇందులో ఏదైనా ఒక లిరిక్ని క్లిక్ చేసుకోండి. చిన్న లిరిక్ అయినా సరే పెద్ద లిరిక్ అయినా సరే. సో నేను ఎగ్జాంపుల్ చిన్న లిరిక్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ సెర్చ్లో మీరు స్ట్రీప్స్ అని సెర్చ్ చేయండి. సో అక్కడ వచ్చిన ఆ స్ట్రీప్స్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని ఇక్కడ కౌంట్ అన్న కాడ మీరు 2 ఇచ్చేసుకోండి. కౌంట్ అన్న కాడ ఒక 2% ఇచ్చేసుకోండి. తర్వాత ఇక్కడ విడ్త్ అనేసి ఉంది కదా, ఈ విడ్త్ మీరు టోటల్గా ఫుల్గా ఇచ్చేసుకోండి, 1 ఇచ్చేసుకోండి. సో ఇచ్చేసుకున్నాక నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసుకొని ఇక్కడ పేస్ అన్నది ఉంది కదా, సో ఆ పేస్ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, టెక్స్ట్ ఎండ్కి వెళ్ళేసి ఎండ్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర పేస్ అనేది మీరు 0.95 ఇచ్చేసుకోండి. 0.95 అయితే ఇచ్చేసుకోండి. తర్వాత కింద కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎల్లో కలర్ కనుక సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న కిందికి స్క్రోల్ చేసుకొని ఇక్కడ స్మూతింగ్ అన్న కాడ 0.400 ఇచ్చేసుకోండి. సో ఆ విధంగా ఇచ్చేసుకుంటే చూడండి మనకు టెక్స్ట్ మధ్యలో ఇలా చూడండి వైట్ కలర్ అనేది ఇలా మూవింగ్ అయినట్టుగా వస్తూ ఉంటుంది. ఇక్కడ డిలీట్ ఆప్షన్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక టెక్స్ట్ కూడా ఉంది కదా సెకండ్ టెక్స్ట్, దాన్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ చేసుకుని చూడండి ఇప్పుడు మనకు ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ కూడా ఇలా ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ అయిపోయింది. ఇలా మనకు ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కావాలి కదా. సో దానికోసం ఇక్కడ ఈ 2 టెక్స్ట్లను కూడా చూడండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఒక గ్రూప్గా క్రియేట్ చేసుకోండి.
సో ఇప్పుడు ఆ వైట్ లైన్ ఇలా గ్రూప్ స్టార్టింగ్ దగ్గర ఇలా వైట్ లైన్ ఉంచేసుకొని ఆ గ్రూప్ను క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఎండింగ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ యొక్క టెక్స్ట్ని ఇలా కొంచెం జరుపుకోండి ఇలా రైట్ సైడ్కి. ఇలా జరుపుకుంటే కనుక మనకు ఆ లిరిక్ వచ్చినప్పుడు ఇలా మూవింగ్ అయినట్టుగా వస్తుంది చూడండి ఇలా. సో ఇలా స్మూత్గా మూవింగ్ అయినట్టుగా వస్తుంది. మీకు అంత స్పీడ్ వద్దనుకుంటే స్లైట్గా మూవ్ చేసుకోండి, ఇలా కొంచెమే మూవ్ చేసుకుంటే స్లోగా మూవింగ్ అవుతుంది, ఎక్కువ మూవ్ చేసుకుంటే స్పీడ్గా మూవింగ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ యొక్క గ్రూప్ని క్లిక్ చేసుకొని లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకు థర్డ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఈ లేయర్ అనే ఆప్షన్కి వెళ్ళేసి పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకి ఇక్కడ థర్డ్ లిరిక్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఆ గ్రూప్ని క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇందులో 2 టెక్స్ట్లు ఉంటాయి కదా. సో ఇందులో మనం థర్డ్ లిరిక్ ఉంది అంటే పైన టెక్స్ట్ దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనం యూజ్ చేసిన సాంగ్లో మనకు థర్డ్ లిరిక్ ఏమొస్తుంది, నాకు ఇక్కడ చూసే అనేసి వస్తుంది. నేను దాన్ని టైప్ చేసుకున్నాను. సో టైప్ చేసుకున్నాక నెక్స్ట్ కింద లిరిక్ ఉంది కదా పెద్ద లిరిక్, దాన్ని కూడా క్లిక్ చేసుకొని అది 4th లిరిక్ అనమాట. సాంగ్లో మనకు 4th లిరిక్ ఏమొస్తుంది, నాకు 4th లిరిక్ కూడా చూసే అనేసి వస్తుంది కాబట్టి నేను అదే టైప్ చేస్తున్నాను. సో ఈ విధంగా టైప్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్కి వెళ్ళి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఆ లిరిక్ కొంచెం మనం ఎడం వచ్చింది కాబట్టి సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసి చూడండి మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది అక్కడ వైట్ ఉంచేసుకొని ఇక్కడ స్పీడ్ మీటర్లోకి వెళ్ళి ఇలా కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనకు 5th లిరిక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని లేయర్ అనే ఆప్షన్కి వెళ్ళి పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుంటే 5th లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. మన సేమ్ ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇందులో 5th లిరిక్ పైన లిరిక్ కదా దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనకు సాంగ్లో 5th లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసుకున్నాక నెక్స్ట్ కింద లిరిక్ ఉంది కదా 6th లిరిక్ దాన్ని కూడా క్లిక్ చేసుకొని ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో 6th లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎంటర్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇలా ఎగ్జాక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసి చూడండి మనకు ఆటోమేటిక్గా ఇక్కడ 5th 6th లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి. సో మనకు సాంగ్లో 5th లిరిక్ 6th లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ వైట్ ఉంచేసుకొని ఆ యొక్క గ్రూప్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. 6th లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్ ఉంచేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళేసి ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి ఇలా 5th 6th లిరిక్స్ కూడా యాడ్ అవుతాయి. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు కూడా అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి. స్టార్టింగ్ వచ్చేసుకొని మళ్ళీ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న సేమ్ అదే ఫోటోని బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అరేంజ్ చేసుకోవాలి. సో అరేంజ్ చేసుకొని ఓన్లీ PNG ఫార్మేట్లో మాత్రమే ఉంచేసుకోవాలి. సో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ ఫోటోని యాడ్ చేసుకున్నాక ఈ ఫోటోని వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటే చూడండి మనకు ఆటోమేటిక్గా ఆ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్లో లిరిక్స్ అనేవి ఈ విధంగా యాడ్ అవుతూ ఉంటాయి. సో చూసారు కదా ఇలా మనం PNG ఫార్మేట్లో సేవ్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఫోటోని బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి లాస్ట్గా. ఇలా యాడ్ చేసుకున్నాక పైన మీరు బ్లాక్ స్క్రీన్ పార్టికల్స్ని యాడ్ చేసుకోండి. సో నేను మీ కింద డిస్క్రిప్షన్లో పార్టికల్స్ లింక్స్ ఇస్తాను, ఆ వీడియోని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న ఆ వీడియోని ఫుల్గా అప్లై చేసుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ట్యాప్ చేసుకుంటే ఫుల్గా అప్లై అవుతుంది. బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఆ బ్లాక్ స్క్రీన్ పార్టికల్స్ అనేవి వీడియోకి అప్లై అవుతాయి. అవి ఓన్లీ 30 సెకండ్స్ వరకే ఉంటుంది కాబట్టి దీన్నే డూప్లికేట్ చేసుకొని ఒకవేళ మీకు 30 సెకండ్స్ కంటే ఎక్కువ వీడియో అయితే దీన్ని డూప్లికేట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో నేను ఇది కనుక టోటల్గా యాడ్ చేశాను. సో ఇలా 30 సెకండ్స్ చూడండి డూప్లికేట్ చేసుకొని మళ్ళీ యాడ్ చేశాను. మన వీడియో 50 సెకండ్సే కాబట్టి 50 సెకండ్స్ కాడ ఎండ్ ఇలా కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసుకోండి. ఇలా బ్యాక్ వచ్చేసుకున్నాక పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకుంటే మీరు వీడియో అనేది మీకు గైడ్లోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. ఇలా 100% సేవ్ అయిపోయిన తర్వాతకి లాస్ట్లో సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు వీడియో అనేది ఇలా గైడ్లోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది.